హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ బడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆల్ఫాబెట్ చార్ట్స్లో A to Z బిగ్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్ లెటర్స్తో పాటు A to Z ఆల్ఫాబెట్ వర్డ్స్ విత్ పిక్చర్స్ ఉంటాయి. ఇటువంటి చార్ట్స్ ఎక్కువగా యూస్ చేసుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ ఫాలో అవ్వాలి. అది ఏమిటంటే నార్మల్గా చార్ట్స్ యొక్క ఎడ్జెస్ చివర్లు చాలా తొందరగా పోవడం వల్ల తొందరగా చార్ట్స్ చినిగిపోతాయి. అలా కాకుండా మనం సింపుల్గా చార్ట్స్ యొక్క ఎడ్జెస్ని ఈ విధంగా ప్లాస్టర్తో కవర్ చేసుకుంటే ఎక్కువ రోజులు చార్ట్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ కలర్ ప్లాస్టర్ని యూస్ చేసి చార్ట్ యొక్క ఎడ్జెస్ కవర్ చేస్తున్నాను. ఇలా మనం మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ప్లాస్టర్ని, అది ఏ కలర్ అయినా సరే, బ్రౌన్ కలర్ అయినా వైట్ కలర్ అయినా, ఎయిదర్ ఎలక్ట్రానిక్ వైరింగ్ కోసం యూస్ చేసిన ప్లాస్టర్ని అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్లాస్టర్ని వేసేటప్పుడు ఇక్కడ ఉన్న లెటర్స్ వర్డ్స్ మిస్ కాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ప్లాస్టర్ని మనం ఇలా మిస్ చేయకుండా జాగ్రత్తగా స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జ్కి సీజర్స్తో కట్ చేసుకోవాలి. రిమైనింగ్ మిగిలిన ప్లాస్టర్ని చార్ట్ యొక్క వెనుక వైపు కంటే బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి ఇలా మనం స్టిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం 4 సైడ్స్ ప్లాస్టర్ని వేసుకోవాలి. అలా ప్లాస్టర్ని వేసుకోవడం వల్ల ఇలాంటి ఎడ్జెస్ అన్నవి తొందరగా చినిగిపోయే ఛాన్స్ ఉండదు. సో ఎవరైనా సరే చార్ట్స్ని తీసుకున్నట్లయితే ఈ టిప్ని ఫాలో అయితే వాళ్ళకి చాలా రోజులు చార్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇలా చార్ట్కి ఎడ్జెస్కి ప్లాస్టర్ వేయడం వల్ల చూడటానికి కూడా ఒక మంచి లుక్ కూడా వస్తుంది. దాంతోపాటు ఎక్కువ రోజులు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గోడకి తగిలించడానికి వీలుగా చార్ట్ పైన చిన్న హోల్స్ వేసి దానికి దారాన్ని వేస్తాము. ఇక్కడ నేను సూదితో చిన్న హోల్ వేస్తున్నాను. మరీ అంత పెద్ద హోల్ కూడా అవసరం లేదు. జస్ట్ చిన్న హోల్, దారం లోపలికి వెళ్ళేంత హోల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 హోల్స్ని వేశాను. సో రెండింటిని మనం చిన్నగా వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న దారంతో ఈ విధంగా హోల్ పైన పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే దారం అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ప్రెస్ చేశాను కదా, ఇలా చేస్తే దారం బ్యాక్ సైడ్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ముడి వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇలా వేసుకోవడం వల్ల చార్ట్ అన్నది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడకి తగిలించుకోవచ్చు. అవసరం లేదు అన్నప్పుడు తీసి ఎత్తి పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా పర్మనెంట్గా గోడకి స్టిక్ చేయాలనుకునే వారు డైరెక్ట్గా గోడ పైన చార్ట్ని ప్లాస్టర్తో స్టిక్ చేసుకోవచ్చు. కానీ అలా గోడకి తగిలించలేని సౌకర్యం లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. ఇటువంటి చార్ట్స్ మనకి మార్కెట్లో 30 రూపీస్ ఒకటి, అంటే 30 రూపాయలకు ఒకటి దొరుకుతుంది. ఇక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ చార్ట్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ చార్ట్లో మన బాడీ పార్ట్స్ ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకి నేర్పించడానికి ఈ చార్ట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ మనం నంబర్ చార్ట్ విషయానికి వస్తే 1 to 100 నంబర్స్తో పాటు నంబర్ నేమ్స్ కూడా చిన్నగా నంబర్ కింద ఇచ్చి ఉంటారు. చిన్నపిల్లలకి నంబర్స్ నేర్పించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లవర్ చార్ట్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి విత్ ఇమేజెస్తో అన్నమాట. నెక్స్ట్ మనం షేప్ చార్ట్ విషయానికి వస్తే ఆల్ టైప్స్ ఆఫ్ షేప్స్ విత్ ఎగ్జాంపుల్స్తో ఉంటాయి. ఇలా ఇమేజెస్ని యూస్ చేసి పిల్లలకి చెప్పడం వల్ల చాలా తొందరగా వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఆ నుంచి బండిరా వరకు గల తెలుగు పదాలకు సంబంధించిన చార్ట్ ఇది. నెక్స్ట్ ఎక్కువగా తీసుకునే చార్ట్స్ అంటే ఎక్కువగా పర్చేస్ చేసేది కొనే చార్ట్ ఆల్ఫాబెట్ చార్ట్. ఇందులో అయితే A to Z ఆల్ఫాబెట్ లెటర్స్తో పాటు వర్డ్స్ కూడా ఉంటాయి. అందుకోసం ఎక్కువగా ఈ ఆల్ఫాబెట్ చార్ట్ని చాలామంది తీసుకుంటారు. స్టార్టింగ్లో చిన్నపిల్లలకి ఆల్ఫాబెట్ చార్ట్ అండ్ నంబర్ చార్ట్ ఉంటే చాలు. ఆ రెండింటితో బేసిక్స్ అన్నీ నేర్పించవచ్చు. పిల్లల కోసం మనం ఎన్నో బొమ్మల్ని కొంటుంటాం. అందులో భాగంగా ఇటువంటి చార్ట్స్ కూడా తీసుకొని పిల్లలకి అలవాటు చేయడం వల్ల వారిలో భయం తగ్గి చదువు వైపు దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది. మరి ఒక వీడియోలో ఈ చార్ట్ సహాయంతో పిల్లలకి ఎన్ని విధాలుగా టీచ్ చేయవచ్చో తెలుసుకుందాం. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.